హాయ్ అండి. ఈ వీడియోలో కానీ చూస్తే మనము వార్నింగ్ లేబుల్స్ అనే దాని నుంచి చూద్దాము. జనరల్గా మనము సిగరెట్ ప్యాకెట్స్ పైన అండ్ గుట్కా ప్యాకెట్స్ పైన మనం వార్నింగ్ లేబుల్స్ని చూస్తాం. స్టాట్యూటరీ వార్నింగ్ అని, ఎక్కువ కన్సప్షన్ కానీ చేస్తే క్యాన్సర్ వస్తుంది, ఇలాంటివి మనం ఎన్నో చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా ఫుడ్ లేబుల్స్ పైన చూసాము. ఇండియాలో అయితే ప్రజెంట్ ఆ సిస్టమ్ లేదండి. బట్ వేరే కంట్రీస్లో మాత్రము ఆ గవర్నమెంట్స్ వాళ్ళ ప్రజల కోసము అండ్ ఎస్పెషలీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ఒక స్ట్రిక్ట్ రూల్స్ని వాళ్ళు ఫ్రేమ్ చేశారు. ఏ కంపెనీ అయినా సరే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రాసెసింగ్ ప్యాక్డ్ ఫుడ్స్ పైన కొన్ని లేబుల్స్ని మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ప్రొజెక్ట్ చేయాలి. లైక్ ఎగ్జాంపుల్ కన్నా తీసుకుంటే యూరోప్ అండ్ సింగపూర్ లాంటి కంట్రీస్లో తీసుకుంటే వాళ్ళు న్యూట్రీ స్కోర్ అనే ఒక సిస్టమ్ని ఫాలో అవుతూ ఉన్నారు. మరి ఈ సిస్టమ్ ఏంటంటే ABCDE అని ఇలాగ ఆల్ఫాబెట్స్ ఉంటాయన్నమాట. ఆ ప్రోడక్ట్ లేబుల్ పైన ఏ గాన ఉంటే B గాన ఉంటే అవి కొద్ది వరకు యాక్సెప్టబుల్. ఒకవేళ CD అని గాన ఉంటే ఆ ప్రోడక్ట్స్ కొద్దిగా బ్యాడ్ వరకు వెళ్తున్నట్టు. ఒకవేళ E గాన ఉంటే డేంజర్ జోన్లోకి వెళ్తున్నట్టు. మరి సింగపూర్లో కానీ తీసుకుంటే DE అని లేబుల్ ఉండే ప్రోడక్ట్స్కి అసలు అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇవ్వకూడదు. సో అలాంటి స్ట్రిక్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. అండ్ చిలీ అండ్ మెక్సికోలో కానీ తీసుకుంటే వాళ్ళ వార్నింగ్ లేబుల్స్ ఎలా ఉన్నాయంటే ఆ ఫుడ్ ప్రోడక్ట్ పైన హై ఇన్ సోడియం, హై ఇన్ ఫ్యాట్స్, సాచురేటెడ్ అండ్ హై ఇన్ షుగర్స్ ఇలాంటి లేబుల్స్ ని వాళ్ళు ఖచ్చితంగా ప్రింట్ చేయాలి. ఇకపోతే సింగపూర్ అండ్ శ్రీలంకలో కూడా ఈ కైండ్ ఆఫ్ చిన్న పిల్లలకు అర్థమయ్యే లేబులింగ్ సిస్టమ్ ఉందండి. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా గ్రీన్, yellow అండ్ ఆరెంజ్ ఆర్ రెడ్ ఈ కాంబినేషన్లలో వాళ్ళ యొక్క ప్రోడక్ట్ల మీద ఫుడ్ లేబులింగ్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేసింది. ఇండియా దగ్గర ఉన్న ఒక చిన్న దేశమే ఇంత బాగా చూసుకుంటుంది అంటే ఇండియాలో ఏ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఉండాలో మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇకపోతే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ వచ్చేసేసి హెల్త్ స్టార్ రేటింగ్ రూపంలో ఇస్తున్నారు. సేమ్ మన ఎలక్ట్రానిక్ గూడ్స్ లో 5 స్టార్ రేటింగ్ ఏ టైప్ లో ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ రేటింగ్ లోనే ఈ దేశాల్లో అయితే రేటింగ్ నడుస్తుంది. మరి ఇండియాలో కూడా FSSAI అలాంటి ఎన్నో ఫుడ్ లైసెన్సెస్ ఉన్నాయి. కానీ ఇలాంటి సిస్టమ్స్ ఇంకా మన ఇండియాలో రాలేదు. ఒకవేళ అలాంటి సిస్టమ్స్ గాన ఉంటే మీరు ఏ సిస్టమ్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అండ్ వీటితో పాటు మన ఇండియాలో కానీ తీసుకుంటే ఒక డాక్టర్ ఒక యాప్ తీసుకొచ్చారండి, ట్రూత్ ఇన్ యాప్. మనం ఏదైనా ఫుడ్ ప్రోడక్ట్ పర్చేస్ చేసే ముందు ఇది ఎంతవరకు బెనిఫిట్ అండ్ ఇది ఎంతవరకు మనకి హార్మ్ ఇస్తుంది అని ఆ స్కానింగ్ గాన మనము ఆ బార్కోడ్ ని చేయగలిగితే ఆ యాప్ ద్వారా మనం ఆ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం చూడగలుగుతాము. మరి ఇలాంటి ట్రూత్ ఇన్ యాప్ని మన ఇండియాలో ఒక సిస్టమ్గా ఫాలో అయితే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.